ఇదిగోండి ఇలా వచ్చేస్తుందన్నమాట. చేసుకోవచ్చు. అక్కర్లేదు ఒకసారి రాస్తే సరిపోద్ది. లేదు కొంచెం అంటుకుంటుంది అనుకుంటే లైట్‌గా వేసుకుంటే ఒక చుక్క సరిపోతుంది. ఇవి నిదానంగా వేగితేనే బావుంటదన్నమాట. ఇంకా సౌండ్ తెలిసిపోతూ ఉంటుంది. గరగరలాడుతున్నాయి కదా! హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఇంట్లో పిల్లలుంటే ఏదో స్నాక్స్ అంటూ ఉంటారు. ఏదోటి తినాలనిపిస్తుందమ్మా అంటూ ఉంటారని ఇంకా సరే నేను కూడా చాలా రోజులైందండి స్నాక్స్ చేసి. అందుకని గవ్వలు తయారు చేద్దాం. కారం గవ్వలంటే ఇష్టంగా తింటారు. స్వీట్ కన్నా మా పిల్లలు కొంచెం స్పైసీ ఇష్టపడతారనమాట. సరే గవ్వలు ఎలాగో చేస్తున్నాను, అందులోని గోధుమ పిండితో చేస్తున్నాను. టేస్ట్ బావుంటది. మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఈరోజైతే ఈ వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి ఇది మనం తీసుకున్నమాట గోధుమ పిండి తీసుకున్నాము. గోధుమ పిండిలోని కొంచెం సాల్ట్ వేద్దాము. సరిపడేంతగా సాల్టు, అలాగే కొంచెం కారం. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొద్దిగా వాము, మంచిగా అరుగుదల బాగుంటుందండి. బొంబాయి రవ్వ అండి. మనకి ఏంటంటే నేను బొంబాయి రవ్వ ఎక్కువ ఇంట్లో తెచ్చి రెడీగా పెట్టుకోను. ఎక్కువ పురుగు పట్టేస్తది కదా! నేను మీకు కొలతలేం చెప్పట్లేదు. నేను మామూలుగా చేసుకుంటున్నాను. ఒకవేళ ఒక అంటే 2 కప్పులు తీసుకున్నామనుకోండి గోధుమ పిండి, కొంచెం పెద్ద కప్పుతోటి, దీనికన్నా కొంచెం పెద్ద కప్పుతోటి మీరు 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నారనుకోండి, ఒక కప్పు సూజీ రవ్వ అంటాం కదా! బొంబాయి రవ్వ అంటాం కదా! అది వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం వేసేద్దాం. ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాము. కొంచెం దీన్ని గట్టితో కలుపుకుందాం. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే గుల్లగా చక్కగా వస్తాయన్నమాటండి. మీరు మైదా, బొంబాయి రవ్వ కొంచెం సగం కాడికి వేసుకున్నా కూడా గవ్వలు కూడా అలా కూడా చేసుకుంటారు. బాగుంటుంది. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. గోధుమ పిండితో చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మామూలు చన్నీలే వేసుకొని కలుపుకుంటున్నాను. చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. సాయంత్రం పిండి వంటలు ఎప్పుడైనా సరే అండి ప్రశాంతంగా చేసుకోవాలంటే పిల్లలకు భోజనాలు పెట్టేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత పిండి వంటలు మొదలెట్టుకుంటే సాఫీగా ఈజీగా అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా నేను కూడా అలాగే మొదలుపెట్టాను. ఇంకా ఈ గవ్వలైతే చేసుకోవడానికి చక్కగా దీనికి కావాల్సినవి అంటే గవ్వలు చేయడానికి కూడా చెక్క ఉంటుందండి. అది మనం యూజ్ చేస్తే చక్కగా ఈజీగా గవ్వలొచ్చేస్తాయి. ఒకవేళ చెక్క లేకపోతే గనక గవ్వల చెక్క లేకపోతే గనక మామూలుగా మనం చూపిస్తాను మీకు అది కూడాని. నా దగ్గర 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది కలుపుతాను. ఇది పిండి ముద్దలాగా మనం చేసేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల గొల్లిరిగి కొంచెం క్రిస్పీగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా వస్తాయన్నమాట గవ్వలైతేని. ఇదిగోండి పిండంతా కలిపేసాను. పెద్ద ఎక్కువ ఏం చేయట్లేదు కానీ పర్వాలేదు, ఎక్కువే వస్తాయి ఇవి. గవ్వలు కదండి, చిన్న చిన్న గవ్వలు చేస్తాం కాబట్టి పెద్దవి కాదు. అదే గోరుమిటీలు అది అయితే బొంబాయి రవ్వ మైదా పిండి కలిపే చేస్తాం అన్నమాట. అది కూడా బాగుంటుంది. నెయ్యి అది వేసి కలుపుతారు. నాకు తీపి కన్నా కారమే నచ్చుతాయి మా ఇంట్లో మాకైతే. మరి మీకేమి ఇష్టమో తెలీదు. నాకు ఒకసారి సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు తీపి ఎక్కువ అంటే గవ్వలు తీపి గవ్వలు తింటారా, కారం గవ్వలు తింటారు? వాము అది వేసాం కాబట్టి పిండేమి పెద్ద నానక్కర్లేదండి. ముందుగా అయితే ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టేసాను. పిండి అయితే కలిపేసాను. ఇదిగోండి పిండి అయితే చక్కగా ఇలాగ కలిపేసుకున్నమాట. ఇదిగోండి ఉండలమాట. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే చిన్న గవ్వలు చేసుకుంటున్నాను కాబట్టి ఉండలమాట అండి ఇవి. ఇలాగా పిండి ఉండలన్నీ చేసేసుకుందాము. ఈ ఉండలు మళ్ళీ మనం గవ్వలు చేసుకోవాలన్నమాట. ఫస్ట్లో మా చిన్నప్పుడు కూడా చేసుకునేవాళ్ళం. గవ్వ చెక్కలు ఉంటాయన్నమాట. ఈ గవ్వ చెక్కలు అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇది నా దగ్గర గజ్జికాయల చెక్క, సమోసాలది, గులాబీ పువ్వులది, ఇలా జంతికలది, ఈ పిండి వంటలకు సంబంధించినవి అన్నీ తీసుకున్నాను. అన్నీ నా దగ్గర ఉంటాయన్నమాట. మా సాయిరాం చూస్తున్నాడు వెనకాల నుంచి అమ్మ ఎలా చేస్తుందని. ఇదిగోండి ఇది ఉంది కదా, దీన్ని బట్టి మనం చేసుకోవాలి. నేను వాష్ చేసి పక్కన పెట్టి ఉంచాను.
చానాల తర్వాత మళ్ళీ నాకు అది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఇలా చిన్న చిన్న గోలికాయల్లాగా ఉండ్రాలు చేసేసుకుందాం. ఇవి మా చిన్నప్పుడైతే గోలికాయలు ఆట ఉండేది నాన్న. తప్పించి ఒక గోలికాయ తీసేయడమే మాట. ప్లాస్టిక్ ఇది ఏది చిన్నప్పుడు గేమ్ గురించి చెప్తున్నాను రా నేను, గోలికాయల గురించి. అప్పుడు మధ్యలోకి ఒక గోలికాయ తీసుకురావాలి, ఒకటే మిగిల్చాలి, మిగతా అన్నీ తీసేయాలి. అలాగా చెస్ ఒకటి, చెస్ ఆడేవాళ్ళం. నేను హైదరాబాద్ వెళ్తే అండి అమ్మ వాళ్ళ ఇంటికి, బిజినెస్ కదా గేమ్ అది, బిజినెస్ గేమ్ తెమ్మంటే దాని గురించి తిరిగేదాన్ని. మా సాయిరం పరిశ్రమ అన్నమాట. క్యారమ్ బోర్డు ఇవి ఆడడం బాగా ఇష్టం అట, వీడియో గేమ్స్ బాగా ఆడేవారు మా పిల్లలు కూడానండి. ఇప్పుడు ఈ ఉండలన్నీ చేసేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఈ గవ్వలకి ఈ గవ్వ చెక్క ఉంటుంది కదా, ఇది అప్పట్లో నేను 15 రూపీస్ 15 అంతే, 15 రూపాయలకు 10 రూపాయలకు కొన్నాను అనుకుంటా గవ్వలు చేసుకునేది. ఒకవేళ ఇది లేకపోతే కనుక ఇది ఉంది కదండి చారలది, ఇలాంటిది అందరి ఇంట్లోనే ఉంటుంది కదా, దీంతో మనం ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట, చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఇది మీకు చూపించాలని చూపించాను. ఇదే ఉండాలని కాదు, ఇది ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఉండండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇది ఉంచండి, అంతే అండి గవ్వ మీకు వచ్చేస్తుంది, ఈజీయే. నేను ఇంకా ఇప్పుడైతే ఇన్ని ఉండలు చేసుకున్నాను కదండి. పిండి వంటలు అంటాం కానీ కొంచెం టైం ఉంటుంది తప్ప ప్రాసెస్ ఈజీ అన్నమాట. ఇందులో ఏమేసాను, పిల్లలు ఆడతా పడతా స్కూల్ నుంచి వచ్చి కూడా తినచ్చు అన్నమాట. నేను ఒక పళ్ళెం తీసుకుంటాను, ప్లేట్ తీసుకుంటాను, ఆ ప్లేట్లోకి చేసుకుందాం. అయితే ఆయిల్ కూడా ముందుగా పోసేసి నేను వేడి చేస్తాను అన్నమాట. స్టవ్ వెలిగిస్తున్నాను, స్టీల్ కళాయి పెట్టేశాను. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను కదండి, సన్ఫ్లవర్ ఆయిల్, అది వేసుకుంటున్నాను. ఇదిగోండి ప్యాకెట్ పోసేసాను. ఇది అవ్వడానికి రెడీ అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఈ లోపల గవ్వలు చేసుకుందాం. ఇదిగో సాయి ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూసావా. ఈజీ అంటే ఇది ఉంటే ఈజీ. అక్కర్లేదు, ఒకసారి రాస్తే సరిపోద్ది. లేదు కొంచెం అంటుకుంటుంది అనుకుంటే లైట్గా వేసుకుంటే ఒక చుక్క సరిపోతుంది, అంతే. ఇదిగోండి పిండి ఆరనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. కొందరు ఇలా చేస్తారు, మన ఇష్టం, మనకి ఎలా కలితే అలాగా. నాకు ఇలా సులువుగా ఉంది, నేను ఇలా చేసుకుంటాను. ఇలా మనం గవ్వలు అనేవి చేసేసుకుందాం. చిన్న ఉండలు చేసుకుంటే చిన్న గవ్వలు వస్తాయి, పెద్ద ఉండలు చేస్తే కొంచెం పెద్దగా వస్తాయి. నూనె కాగిందండి, ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇవి నిదానంగా వేగితేనే బాగుంటుంది అన్నమాట. అంటే లోపలికి అంట కుక్ అవి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. మనం పైకి రంగు వచ్చేస్తుంది, లోపల వేగదు. అందుకని ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే కొంచెం సిమ్లో పెట్టుకుని ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. పాకం గవ్వలు వేసుకోవాలంటే బెల్లం పాకం, తీగ పాకం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ముదర పాకం పెట్టుకున్న మీ ఇష్టం అన్నమాట, మీ టేస్ట్ తగ్గట్టు. కానీ దానికైతే కారం అది యాడ్ చేయకూడదు అన్నమాట, ఉప్పు లైట్గా వేసుకుని చేసుకుంటారు. అంతే. ఈ పిండి వంటలు చేసేసుకోవడం ఇది చాలా ఈజీ. పిల్లలకి ఇంట్లోనే మనం కమ్మగా క్రిస్పీగా చేసి పెట్టుకోవచ్చు. అలా అన్నీ కూడా చేసేస్తానండి, ఈజీగా ఉన్నాయి చక్కగాని. ఇదిగోండి సన్న సెకనే వేగాలన్నమాట, ఎరుపు రంగు రావాలి. ఇంకా వేగడానికి టైం పడుతుంది. కొంచెం పెంచాను ఇప్పుడే, ఇందాక దాకా సిమ్లోనే ఉందన్నమాట. బాగా
ఇంకా ఇక్కడ కూడా చేసేస్తున్నాను. ఇవి కూడా ఎక్కువే పడుతున్నాయి. నూనె ఎక్కువ వేసాను కదా, త్వరగా వంట అయిపోవడానికి, అంటే గమ్ముని ఎక్కువ వేగడానికి అని వేసాను. చిన్న చిన్నగా ఈ గవ్వలు అయితే వేసేసుకున్నాం. ఇలా అన్నీ చేసేసుకుంటానండి. ఇదిగోండి చక్కగా ఏగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో ఉన్నది సిమ్లో పెట్టేసుకొని ఇవి వేసేసుకుందాం. ఈ ప్లేట్లో ఉన్నాయి, జాయిగా వేసుకుందాం. అన్నీ వేసేస్తున్నాను. వేగినప్పుడు ఇడిపోతాయిలేండి. ఇదిగోండి లాస్ట్ వాయి మాట ఇంకా అయిపోయింది. ఈ చెక్కకి కొంచెం క్లీన్ చేసేసుకొని కొంచెం ఎండలో పెట్టేసుకొని లేదా నూనె రాసేసుకొని పక్కన ఉంచుకున్నా సరిపోతుంది. నేనైతే నూనెది రాయను కానీ నీట్గా కడిగేసుకొని ఎండలో పెట్టేస్తాను అన్నమాట. ఇది కొంచెం వాడనిద్దామండి. ఒక్క వాయి అయింది, వేగడానికి టైం పడుతుంది. ఇదిగోండి కలర్ మంచి కలర్ రావాలంటే ఇంకా వేగాలన్నమాట. ఈ బబుల్స్ కింద ఉన్నాయి కదా, ఇవి మొత్తం అణిగిపోవాలన్నమాట. అప్పుడే మనకి లోపల నుంచి బాగా కుక్ అయినట్టు, వేగినట్టు. ఇదిగోండి అవుతున్నాయి. కొంచెం పిండితో ఎక్కువ వంట మనకి. ఎంత ఉంది, గోధుమ పిండే కదండి, 1 కేజీ తెచ్చుకున్నా సరిపోతుంది. నేను కేజీ కలపలేదు కానీ ఒక 1/2 కేజీ మట్టికి కలిపినట్టున్నాను. 1/2 కేజీ మీద కొంచెం ఎక్కువేమో అంతే. కేజీకి మట్టికి పూర్తిగా కాదు. మీకు కేజీ పిండి అయితే దీని మీద కొంచెం ఎక్కువ అవుతాయి. మొత్తం అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి. ఈ 2 ప్లేట్లు చేసేసాను, ఇది అదిని. ఇవేమో వేయించి పెట్టుకున్నాను. ఇదిగోండి వేగిపోయినాయి. నూనె చూసారా, పోసిన నూనె పోసినట్టే ఉంది, ఎక్కువ లాగలేదు. ఇందులో బొంబాయి రవ్వ అది వేసాం కాబట్టి అండి గుల్లగా క్రిస్పీగా ఉంటాయి. ఆ సౌండ్ని బట్టి చెప్పచ్చు అవి మెత్తగా ఉన్నాయా, కొంచెం కరకరలాడుతూ ఉంటాయా అని. అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఈ వాయి ఎంతో కదలండి, కొన్ని ఉంటే లాస్ట్లో వేసేసాను అనమాట. ఇదండి చూసారు కదా, క్రిస్పీగా కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి గట్టిగానే ఉన్నాయిలేండి. ఇంకా సౌండ్ తెలిసిపోతూ ఉంటుంది, గరగలాడుతున్నాయి కదా. ఇది మాట అండి ఈరోజు అయితే గవ్వలు అయితే ఈజీగా చేసేసుకున్నాము. ఇంకొకరు సాయం ఉంటే చక్కగా చిన్న చిన్న వంటలు చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మా వీడియో నచ్చిందా మీకు యూస్ఫుల్ అయిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.